ఏమయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంత అహంకారం, ఎంత కండకావారం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు ఏం వింటున్నారు? అసలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావురా నువ్వు? అన్నానికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావారా నువ్వు? బీఆర్ఎస్ దొంగల ముఠా పార్టీని దింపిందే మేము. డబుల్ పిహెచ్డీలు చేసి, ఎంఏలు, పీజీలు చేసి మేము నానా అవస్థలు పడ్డాంరా 10 ఏళ్ళు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మాకు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టినటువంటి వాడు ఒక దొంగల ముఠా నాయకుడిని నువ్వు జై కొడుతున్నావు అంటే ఎంతగా సంపాదించుకున్నావో పార్టీలో చేరి మా అందరికీ తెలుసురా. మీ అందరినీ భూస్థాపితం చేసిందే మా యువకులు, యువశక్తి. మా రేవంత్ రెడ్డి అన్న ఒక్కడే చాలరా మిమ్మల్ని నాలుగు చెరువుల నీళ్ళు తాగించడానికి. ఒక హర్షసాయి లాగా, పవన్ కళ్యాణ్ లాగా దాన ధర్మాలు కూడా చేసే యోచన ఉండాలి, ఆలోచన ఉండాలి. సోను సూద్ చూడరా రే, మీకంటే బెటర్ రా. మీ బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ రాదు, రాకుండా చేసేది మేము యువకులము. మా 10 ఏళ్ళు ఇంతకుముందు వేస్ట్ అయింది తెలంగాణ ఉద్యమాల్లో. తెలంగాణ ఉద్యమకారులకు మాలాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిండా అంటే ఇయ్యలేదు. డబుల్ పిహెచ్డి ఎంఏలు చేసినటువంటి మాలాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిండా, నోటిఫికేషన్ ఇచ్చిండా అంటే లేదు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వేయడము, ఫీజులు కలెక్ట్ చేసుకోవడము, ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు మేము ఇచ్చి మేము మా అమ్మ నాన్న అందరూ నానా కష్టాలు పడితే ఏం చేసిర్రా, దాన్ని వాయిదా పెట్టేసి దాన్నేమో మొత్తం క్యాన్సిల్ చేసేసారు, పేపర్ లీక్ అవుట్ చేసి. ఇలా చేస్తూ మీరు తప్పించుకుంటూ తిరిగారా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఉద్యోగాలు ఇస్తే మన ఖజానాకు చిల్లు పడుతుందని చెప్పేసి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదురా కొడుకుల్లా. ఇంకా దోచుకుందామని చూస్తారు. దోచుకుంది ఇక పంచిపెట్టండి రా, పంచిపెట్టండి. ఒక సోను సూద్ లాగా, ఒక షారుఖ్ ఖాన్ లాగా, ఒక ఎవడు మన అక్షయ్ కుమార్ లాగా చాలామందికి సాయం చేస్తారా వాళ్ళు. వాళ్ళకు వచ్చిన రాబడిలో 100% రాబడి అనుకుంటే దాంట్లో 70-80% పంచి పెడతారా. అలా చేయండి రా కొడకల్లారా. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి, చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి. ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన ధర్మాలు చేయండి, వాళ్లకు కావాల్సింది ఏర్పాటు చేయండి రా. మీ హయాంలో ప్రకృతిని మొత్తం వినాశనం చేయలేదురా. యాదాద్రిలో నిండు కుండల చెరువులు అన్నీ మట్టి దిబ్బలతో కప్పివేయలేదురా. సిగ్గు, బుద్ధి, లజ్జ ఏమైనా ఉందాట్రా మీకు? కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఏమన్నా ఉందారా మీ పార్టీ వాళ్ళకు? ముష్టి నాయలారా, అడుక్కు తినడం బెస్ట్రా. ఇలా దోచుకొని తిని కోటీశ్వరులు అవుతే నలుగురు కోటీశ్వరుడు అన్నారు. దొంగల ముఠా అని అంటారు. దొంగలరా మీరంతా, దొంగలు, దోచుకున్న దొంగలు. నీతి నిజాయితీగా సంపాదించి చూపియండిరా. 10 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేలను కొంటారా మీరు? కొంటారు. అవినీతితో సంపాదించినటువంటి డబ్బులు ఇంకా ఉన్నాయి మీ దగ్గర. అవన్నీ ప్రజలందరూ లాక్కోవాలి మీ దగ్గర నుంచి. ప్రభుత్వము వీళ్ళ మీద సిబిసిఐడి యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి, పబ్లిక్లీ హ్యాంగ్ చేయాలి ఇలాంటి వాళ్ళను. కాన్స్టిట్యూషన్ని మార్చేద్దాము, కాన్స్టిట్యూషన్ని చేతిలో పెట్టుకొని, చట్టాన్ని చేతిలో పెట్టుకొని ఆట ఆడేయలేదరా మీరు? ఇంతకుముందు ఏం చేశారా మీరు? మీ దొంగల ముఠా నాయకుడు ఏం చేశాడు? కేసీఆర్ అక్కడ సెక్రటరేట్ ఆయన కోసం అని చెప్పి నిర్మించుకున్నాడు. వచ్చిండా? పోయిండు కదా. నేనే ఉంటాను అనుకున్నాడు. ఏమైందిరా? అహంకారము, వారి యొక్క అహంకారము కూల్చలేదా దేవుడు? యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పేరు చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసిండు ఆవిడు. దరిద్రముండ కొడుకు. ఎంత కాలుతున్నాయిరా, ఎంత ఉక్రోషంలో రగిలిపోతున్నాం రా. వాడి పేరు చెప్తేనే మాకు ఎలర్జీ.
వాడి కేసీఆర్ పేరు చెప్తేనే మాకు ఎలర్జీ. మాలాంటి నిరుద్యోగులకు, కళాకారులకు ఏమి ఇయ్యలేదు వాడు. నాశనం అయిపోతాడు వాడు, వాడి కుటుంబం మొత్తం. కేటీఆర్, కవిత అన్నీ అవినీతితో సంపాదించుకోవడము. ఫోజులు ఏదో కష్టపడి సంపాదించినట్టు ఫోజులు కొట్టడం. సిగ్గుండాలరా, ఎక్కడైనా నోట్లో దిగి సావండి. నిరుద్యోగులు, కష్టపడేవాళ్ళు చావకూడదురా. మీలాంటి దరిద్రులు, దోచుకునే వాళ్ళు, అవినీతితో సంపాదించిన వాళ్ళు సావాలరా.